తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం విద్యుత్ సౌధ వద్ద ఇక్కడ పెద్ద ఎత్తున అయితే ధర్నా చేయడం జరుగుతుంది. మనతో మాట్లాడడానికి టీజేఏసీ విద్యుత్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా డిమాండ్స్ ఏంటి? మీ యాజమాన్యం మీ మీద ఎందుకు అట్లా కక్ష తీసుకుంటారు? మాకు ఈరోజు ప్రధానంగా మా డిమాండ్లు ఏంటంటే మిడిల్ ఆఫ్ ఇయర్లో ఆర్థిక సంవత్సరం మధ్యకాలంలో ట్రాన్స్ఫర్ చేయడము మరి చట్టవిరుద్ధము. ఈ 75 సంవత్సరాల ఈ విద్యుత్ సంస్థ చరిత్రలో ఎన్నడూ కూడా మరి మిడిల్ ఆఫ్ ఇయర్స్లో ట్రాన్స్ఫర్ చేయలేదు. ఈ మిడిల్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మా ఉద్యోగుల పిల్లల భవిష్యత్తు మరి రేపు ఉన్నట్టు వాళ్ళ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా డిస్టర్బ్ అవుతుంది. దానితో పాటు ప్రభుత్వం ఏదైతే సంక్షేమ ప్రవేశపెట్టే సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఉందో మరి దాన్ని కూడా మేము సరైనగా పూర్తి చేసి వినియోగదారులకు సరైన సేవలు చేయలేము. మేము ట్రాన్స్ఫర్లకు వ్యతిరేకం కాదు, కాకపోతే అకాడమిక్ ఇయర్ ఆఫ్టర్ తర్వాత మేలో కానీ జూన్లో కానీ ట్రాన్స్ఫర్ చేయమని మా డిమాండ్. అయినా కానీ మేనేజ్మెంట్ మొండి వైఖరితో మరి అలాగే ముందుగా దూకుడుతనంతో ముందుకు పోతుంది. మరి మేము అనేక సందర్భాల్లో కలిసి మేనేజ్మెంట్కు మా జేఏసీ తరఫున వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కానీ మేనేజ్మెంట్ మొండి వైఖరి మార్చుకోకుండా ఏకపక్ష ధోరణితోనే ట్రాన్స్ఫర్స్ ఇచ్చి వాళ్ళ ఉద్యోగుల జీవితాల్లో ఆందోళన చేపట్టింది. ఈ విషయమై మేము ఎనర్జీ సెక్రటరీ గారిని కూడా కలవడం జరిగింది. మరి గౌరవ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారిని కూడా కలవడం జరిగింది. మరి మంత్రి గారు ప్రభుత్వాలు చెప్పినా కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి మా సీఎండీ గారు మొండి వైఖరితో ట్రాన్స్ఫర్ చేయడం మా ప్రధాన డిమాండ్లు. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ వద్దు, జూన్లో చేయాలి. అలాగే 50% కాకుండా 30% చేయాలని మా ఆలోచన. అలాగే దీర్ఘకాలంగా ఉన్నటువంటి మా పెండింగ్ సమస్యలైన ఆర్టిజన్ కన్వర్షన్స్ కానీ వాళ్ళ గ్రేడ్ చేంజెస్ కానీ అలాగే అందరికీ పెన్షన్ సౌకర్యం కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా సాల్వ్ చేయాలని ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినా కానీ మరి మేనేజ్మెంట్ మొండి వైఖరిగా వ్యవహరిస్తున్నందుకు దానికి నిరసనగా ఈరోజు మహాధరణ కార్యక్రమం చేపట్టాం. ఇవాళ దాదాపు కంపెనీ వ్యాప్తంగా 10,000 మంది విద్యుత్ ఉద్యోగులతోనే మేము ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. మరి ఈ రోజు కూడా మేనేజ్మెంట్ దిగిరాని పక్షంలో రేపు మా కార్యాచరణ ప్రకటించి అవసరమైతే మేము స్ట్రైక్ పోవడానికి కూడా వెనకాడమని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా మీ మేనేజ్మెంట్కు ప్రభుత్వాలకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరి ఈరోజు మహాధర్నా ప్రోగ్రాం చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. మరి మేనేజ్మెంట్ మొండి వైఖరి, చాలా ట్రాన్స్ఫర్స్ గురించి ఏమాత్రం వినికిడి లేదు. మేము చెప్పింది ట్రాన్స్ఫర్ వద్దంటే గిట ఇంకొక 3 నెలల గడువు ఉంది. జూన్ జూలైలో చేసే ట్రాన్స్ఫర్స్ ఇప్పుడు సడన్గా వాళ్ళకేదో మరి వాళ్ళకంత ఇంట్రెస్ట్ ఏమో తెలియదు కానీ మరి ట్రాన్స్ఫర్ చేయడానికి వాళ్ళు ముందంజలో ఉన్నారు కనుకనే ఈరోజు మేము మహాధర్నా ప్రోగ్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఇంతకుముందే మా వెంకన్న గారు మీకు మొత్తం చెప్పారు కనుక మరి ఏదున్నా ఈరోజు మా ఏవైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో అవి తీరకపోతే ఇంకా ముందు కార్యాచరణ వేరే విధంగా ఉంటున్నది తెలియజేస్తున్నాం. ఈరోజు మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అక్రమ బదిలీలు చేస్తున్నారు కాబట్టి దానికి నిరసనగా ఈరోజు మహాధార కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి మేనేజ్మెంట్ మొండి వైఖరిగా ఆలోచన చేస్తుంది కాబట్టి ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ విషయంలో మరి తన మేనేజ్మెంట్ వన్ సైడ్గా వెళ్తుంది కాబట్టి ఈరోజు మొత్తం సిపిడిసిఎల్ మొత్తం టోటల్గా ఈరోజు ధర్నా ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. మరి దీన్ని పురస్కరించి మొత్తం అందరూ కూడా ఇక్కడ వచ్చి ధర్నాలో పాల్గొంటున్నారు. మరి ఈ యొక్క వెంటనే ఈ యొక్క బదిలీలు అక్రమ బదిలీలు అంటే వెలిపివేయాలి. మరి ప్రమోషన్స్ కూడా ఇచ్చేది ఉన్నాయి, ప్రమోషన్స్ కూడా ఇవ్వాలి. దాని తర్వాతనే ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ ట్రాన్స్ఫర్ పాలసీ అనేది ఎప్పుడు కూడా 2 సంవత్సరాలు లేదు, ఇప్పుడు మాత్రం 3 సంవత్సరాలు పెట్టారు కాబట్టి అది రద్దు చేయాలి. every 3 years ట్రాన్స్ఫర్స్ ఇవ్వాలి. కాబట్టి మేము ఇప్పుడు మేనేజ్మెంట్ ఒకటే కోరుకుంటున్నాం, సక్రమంగా బదిలీలు జరగాలి, సక్రమంగా ప్రమోషన్స్ రావాలి. మరి ఎక్కడైతే ఇప్పుడు ఈ యొక్క సమస్య మీద ప్రతి ఒక్క కార్మికుడు, ప్రతి ఒక్క ఎంప్లాయీ, ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా అయోమయంలో స్థితిలో ఉన్నారు కాబట్టి మేనేజ్మెంట్కి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఒకవేళ ఈ రోజు గిట్లా మనకు ఈ యొక్క పరిష్కారం చేయకపోతే కనుక నెక్స్ట్ కార్యాచరణ ప్రకటిస్తాం. ధర్నాకు ఇండెఫినిట్ స్ట్రైక్ కూడా వెళ్ళే ఆలోచన కూడా మేము ఉన్నాం. కాబట్టి మీ ద్వారా మేనేజ్మెంట్ కోరుకుంటున్నది సామరస్యంగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఈ ట్రాన్స్ఫర్స్ గైడ్లైన్స్ సందర్భంగా యాజమాన్య మొండి వైఖరికి విరుద్ధంగా మేము ఈ రోజు ఇక్కడికి వచ్చాము, ధర్నా చేస్తున్నాము. ఇది విద్యుత్ ఉద్యోగుల ఐక్యతకు ఇది ఒక శాంపుల్ అన్నమాట. అసలు ఎప్పుడైనా మే జూన్ నెలలో జనరల్ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి, అటు కాకుండా ఈ జనవరిలో వేయడం చాలా కొత్త విధానాలను మా యాజమాన్యం ముందుకు తీసుకొస్తుంది. అంతా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పాలసీ ఎలా పాటిస్తే అది మా దగ్గరికి తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. ఇప్పుడు స్కూల్లో
పిల్లలకందరికీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ మూమెంట్లో మా ఉద్యోగులన్నీ ట్రాన్స్ఫర్స్ చేస్తే విద్యుత్ ఉద్యోగుల మానసిక పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. కాబట్టి అదొకటి. ఇంకా మాకు పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయండి. ఈపీఎఫ్ టు జీపీఎఫ్ గురించి మేము ఎన్నోసార్లు అన్ని యూనియన్స్ అజెండాలో ప్రకటించిన వినతి పత్రాలు ఈవెన్ మన ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ఇచ్చాము. అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు పరిష్కారం లేకుండా అయిపోతుంది. ఇంకొకటి ట్రాన్స్ఫర్స్ ఇంతకుముందు 3 years ఉండేది. ఒక ఎంప్లాయీ ఒక చోట 3 years కంటే ఎక్కువ పనిచేస్తే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు 2 years కే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అది కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, ఒకసారి అక్టోబర్లో, ఒకసారి నవంబర్లో, ఒకసారి జనవరిలో. ఇది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ఇలాంటి ట్రాన్స్ఫర్స్ చేస్తున్నారు. కాబట్టి మేము దీన్ని అన్ని యూనియన్స్, ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఈ రోజు మా హక్కుల కోసం జరిగే పోరాటంలో మేము కనుక కొట్లాడకపోతే మేము ఎప్పటికీ బానిసలుగానే మిగిలిపోతాము. కాబట్టి మా భవిష్యత్తు కోసం మాత్రమే ఈ రోజు మా పెండింగ్ సమస్యల కోసం కొట్లాడుతున్నాము. నా పేరు బాలకృష్ణ, ట్రాన్స్కో కంపెనీ సెక్రటరీ, నేను 1104 యూనియన్. ఈ ధర్నా జరగడం అన్నది ఎంతో బాధాకరంగా అనిపిస్తుంది. మేము ఎంప్లాయీస్ ఎవరం కూడా గవర్నమెంట్కి ఎగనెస్ట్ కాదు. మా బాధలు మేము చెప్పుకుంటే వినే నాయకుడు లేకపోతే మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఒక్కటి ప్రభుత్వం కూడా ఆలోచించదగ్గ విషయం ఏంటంటే, మా బాధలు ఫస్ట్ మా ఎంప్లాయీస్, మా పిల్లలు చదువుకునే టైంలో జనవరిలో జనరల్ ట్రాన్స్ఫర్ తీసుకొస్తే పిల్లల ఎడ్యుకేషన్ ఏమవుతుంది, మా ట్రాన్స్ఫర్ కానీ మా ఫైనాన్స్ పొజిషన్ కానీ ఎన్ని విధాలు దెబ్బతింటుంది అనేది ఒకసారి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొస్తే, మన ఇక్కడ సీఎండి గారు వినను అని మొండి వైఖరి కొద్ది పోతూ, ఆయన ఒంటె దుప్ప కూడా పోతూ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం లేదు. కాబట్టి మాకు ఒకసారి పిలిచి మా కష్టసుఖాలు కనుక్కోవాల్సిన బాధ్యత ఆయనకుంది. ఆయన తట్టుకోకుండాను నేను అసలు మీటింగే పిలవను, నాకు టైం లేదంటే మా ఎలక్ట్రిసిటీ బోర్డు అనేది మా ప్రాపర్టీ, ఇది మా ఎంప్లాయీస్ ప్రాపర్టీ. మా ప్రాపర్టీని మేము సంపాదించుకున్నాం. మేము మా ప్రాపర్టీ పాడు చేసుకోవడం మాకు ఇష్టం లేదు. మీరు వచ్చి ఈ విధంగా చేయడం అన్నది ఇది న్యాయం కాదు. మా ఎంప్లాయీస్ కష్టాలు అనేది ఆలోచించండి, మీరు కనుక్కోండి, న్యాయం చేయండి. మా ఎంప్లాయీస్కు న్యాయం చేయండి. మీరు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న సీఎండి గారు కాబట్టి మా అందరికీ న్యాయం చేయవలసిన బాధ్యత మీకు ఉందని చెప్పి సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మేనేజ్మెంటే దిగి రావాలి. మేనేజ్మెంట్ పోయి వైఖరి అంటే దిగి రావాలి. ఇక్కడికి అలాగే ఉండాలి. మన వాయిస్ గట్టిగా చెప్తాం. మేనేజ్మెంట్ వైఖరి, మేనేజ్మెంట్ వైఖరి, మేనేజ్మెంట్ వైఖరి.